హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 57. రవీంద్రను సంస్థానానికి రాజును చేయమని ఊరి పెద్ద మనుషులు చెప్పడంతో ఆ మాట విన్న ఆదికేశవ కోపంగా అందరి వైపు చూశాడు. ఆ చూపుకి అందరూ వణికిపోతుంటే, ఏం మాట్లాడుతున్నారు మీరంతా? ఈ సంస్థానానికి రాజు కావడం అంటే ఆషామాషిగా ఉందా? ఇదంతా మీ నోటి మాటతో చెల్లిపోతుందా అని ఆవేశంగా అరిచాడు ఆదికేశవ. అది కాదండి, మీకు ఉంది ఒక్కగానొక్క ఆడపిల్ల. అమ్మాయిని ఇచ్చేది ఎలాగూ రవీంద్రబాబుకే కదా, అందుకే అని అంటున్న అతని మాట పూర్తవ్వకముందే, నా తర్వాత నా వారసులకు అంటే నా కూతురికొస్తుంది, దాని తర్వాత దాని వారసులకు వస్తుంది, అంతేకాని నా కూతురుని చేసుకున్నంత మాత్రాన నా అల్లుడికి ఈ హక్కు రాదు అని గట్టిగా చెప్పాడు ఆదికేశవ. ఆ మాటతో రవీంద్ర ముఖం మాడిపోగా, అంటే ఆడపిల్ల తనేం చేస్తుంది అని అంటున్న మరో పెద్ద మనిషిని ఆపుతూ, ఒకప్పుడు ఈ సంస్థానాన్ని కాపాడింది అదే ఆడపిల్ల, మా అత్తగారు. ఆ తర్వాత నా భార్య, తన నుంచి నేను, నా తర్వాత మమ్మల్ని చూసుకోవడానికి నా బిడ్డ ఉంటుంది. దానికేమైనా అయితే అప్పుడు నా అల్లుడు చూసుకుంటాడు, అంతేకాని నా భార్య పుట్టింటి నుంచి వచ్చిన ఈ వారసత్వాన్ని నా తోబుట్టు పిల్లలకివ్వను. ఇక ఈ విషయం గురించి మాట్లాడడానికి ఏమీ లేదు అని చెప్పి అక్కడి నుండి లేచి బయటికి వెళ్తున్న ఆదికేశవ పక్కనే ఉన్న రవీంద్ర దగ్గర ఆగాడు. దాంతో తడబడుతూ, మామయ్య అన్నాడు రవీంద్ర. నీకు కూడా అదే ఆలోచన ఉందా అని అడిగాడు ఆదికేశవ. లేదు మావయ్య, నాకేం లేదు మావయ్య అని కంగారుగా అన్నాడు రవీంద్ర. ఒకవేళ నీ మనసులో ఇలాంటి ఆలోచన ఉంటే ఇప్పుడే చెరిపేసుకో. ఈ సంస్థానాన్ని ఎప్పటికైనా నా పిల్లలే పాలిస్తారు. నా బిడ్డని పెళ్లి చేసుకున్న తర్వాతే నీకు ఏ హక్కైనా ఉంటుంది. అప్పటి వరకు ఈ సంస్థానానికి నువ్వు ఒక బంటువి మాత్రమే అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఆ మాటలతో అప్పటికే బిగుసుకున్న తన చేతిని ఇంకాస్త బిగిస్తూ వెళుతున్న మేనమామను మింగేసేలా చూస్తున్నాడు రవీంద్ర. ఆదికేశవ బయటికి వెళ్ళి మళ్ళీ స్నేహలత పక్కన నుంచొని వచ్చేవాళ్లకు నమస్కరిస్తూ, లత, నీ తమ్ముడి ఆలోచనలు పక్కదారి పడుతున్నాయి, కాస్త చూసుకో అని సీరియస్గా చెప్పాడు. ఆ మాటతో అలాగే అన్నట్లు తల ఊపిన స్నేహలత వెనక్కి తిరిగి తమ్ముడి వైపు సీరియస్గా చూసింది. ఆ చూపుతో పళ్ళు కొరుకుతూ దిక్కులు చూడడం స్టార్ట్ చేశాడు రవీంద్ర. మరోవైపు రోహన్ చూపించిన ఫోటో చూసిన రితిక షాక్ అయింది. ఎందుకంటే అందులో ఉన్నది ఆమె మొదటి భర్త వినోద్. కానీ అతనికి రోహన్కి సంబంధం ఏంటో తెలియక నువ్వు అంటూ మాట్లాడలేక బిగుసుకుపోయి చూస్తోంది. ఎస్, నేనే రోహన్, ఫ్రెండ్ ఆఫ్ వినోద్ అంటూ గట్టిగా చెప్పాడు రోహన్. ఆ మాటతో ఒక్కడుగు వెనక్కి వేసి, అంటే నిజంగానే నువ్వు ఇదంతా ప్లాన్ ప్రకారమే చేసావా అని ఆవేశంగా అడిగింది రితిక. అఫ్కోర్స్ రితిక, అయినా నీ ప్లాన్స్ ముందు నా ప్లాన్స్ అంతా నువ్వు చేసే రేంజ్లో నేను చేయలేకపోయాను. నువ్వు చేసిన ప్లాన్కి ఒక కుటుంబమే షేక్ అయిపోయింది అని వెటకారంగా అన్నాడు రోహన్. నేనేం ప్లాన్ చేశాను? నేనేమీ చేయలేదు. అయినా వినోద్ ఇప్పుడు హ్యాపీగా యూఎస్లో ఎంజాయ్ చేస్తున్నాడు కదా అని అంది రితిక. అవునా, మరి ఇదేంటి అంటూనే మరొక ఫోటో చూపించాడు రోహన్. ఆ ఫోటో చూసిన రితిక షాక్ అవుతూ మరో 2 అడుగులు వెనక్కి వేసింది. ఏంటిది రోహన్, ఏమైంది వినోద్కి? హాస్పిటల్లో ఎందుకున్నాడు అని ఆశ్చర్యంగా అడిగింది రితిక. అసలు ఏమీ తెలియనట్లు నువ్వు మరీ ఓవరాక్షన్ చేయకు రితిక. వాడి జీవితాన్ని సర్వనాశనం చేసింది నువ్వే. అయినా వాడు నిన్ను అడిగాడా వాడిని పెళ్లి చేసుకోమని? అసలు పెళ్ళయ్యే వరకు నువ్వెవరో కూడా వాడికి తెలియదు. అయినా నీకు వాడి లైఫ్ గురించి ఎప్పుడైనా తెలుసా? వాడికి చిన్నప్పటి నుంచి అమ్మాయిలు, ఎంజాయ్మెంట్ ఇవేవీ తెలియవు. తన చదువు, తర్వాత తన బిజినెస్, ఇదే వాడి ప్రపంచం. అలాంటి వాడికి ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ నేను. వాడు నీతో పెళ్ళన్నప్పుడే నిన్ను ఓన్ చేసేసుకున్నాడు. కానీ నువ్వేం చేశావు? నిన్ను పెళ్లి చేసుకొని గౌరవంగా ఇంటికి తీసుకొస్తే వాడిని ఈ వరుణ్ కోసం టార్చర్ చేసి వాడి నుంచి డివోర్స్ తీసుకుంటావా? పైగా తిరిగి వాడి టార్చర్ చేశాడని సొసైటీలో చెప్పి వాడి మీద ఉమనైజర్ అని ఒక సైకో అని ముద్ర వేయిస్తావా? టోటల్గా వాడి బిజినెస్ లైఫ్, సొసైటీలో వాడి పరువు అంతా తీసేసి నువ్వు హ్యాపీగా ఇండియా వచ్చేసి ఈ వరుణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నేను వాడి ఫ్రెండ్ని. ఇదంతా తెలిసిన తర్వాత కూడా అలా ఎలా జరగనిస్తానని అనుకున్నావు అని సీరియస్గా అడిగాడు రోహన్. అంతా విని చిరాకు పడుతూ, రోహన్, నీకు తెలియకుండా మాట్లాడుకు. నిజంగా వినోద్ నన్ను చాలా టార్చర్ చేశాడు అని చెప్పింది రితిక. షడాప్, నువ్వు అందరికీ చెప్పిన అబద్ధాలను నాకు చెప్పకు. వాడసలు నిన్ను ఏ విషయంలో టార్చర్ చేశాడు? చెప్పు, ఏ విషయంలో టార్చర్ చేశాడు అని ఆమె మీదకు వెళుతూ అడిగాడు రోహన్. తను నాకు ఇష్టం లేకుండా నన్ను తను బిజినెస్ చూసుకోవడానికి ఆఫీస్కి రమ్మనేవాడు.
నాకు ఇష్టం లేదంటే బలవంతంగా నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళేవాడు. నాతో ట్రిప్స్కి రమ్మంటే రాలేదు. అసలు నేను ఒకదాన్ని తన లైఫ్లో ఉన్నానని కూడా తనకు గుర్తుండదు. ఎప్పుడూ ఆఫీస్ వర్క్ అంటూ తిరుగుతూ ఉంటాడు. మా ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా సరిగా లేదు. దాని గురించి ఎప్పుడైనా ఏమైనా అడిగితే నన్ను కొట్టేవాడు. ఇవన్నీ టార్చర్ చేయడం కదా అని అడిగింది రితిక. స్టాప్ ఇట్. వాడు ఒక్కసారి కూడా నీ మీద చేయి చేసుకోవడాన్ని నేను చెప్పగలను. లేడీస్తో ఎలా బిహేవ్ చేయాలో వాడికి తెలుసు. వాడు నీకు పెట్టింది టార్చర్ కాదు, నువ్వు వాడిని చేసింది టార్చర్. నువ్వు ఈ వరుణ్ణి చూసుకొని వినోద్ని బ్లేమ్ చేసి వాడిని వాడి ఫ్యామిలీని కోర్టుకు లాగి సొసైటీలో వాడి పరువు తీసి డివోర్స్ తీసుకొని వచ్చేసావు. కానీ నువ్వు వచ్చేశాక వాడు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అదే సమయంలో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల బిజినెస్ లైఫ్ రిస్క్లో పట్టడం వల్ల సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. కానీ వాడు చనిపోయినా బాగుండేది. కానీ వాడిప్పుడు బెడ్ మీద జీవచ్ఛవంలా పడి ఉన్నాడు. కన్న కొడుకుని అలా చూసిన ఆ పేరెంట్స్ మనస్తాపానికి గురై ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. అందుకే అసలైన టార్చర్ అంటే ఏంటో, అది నీకు జరిగితే ఎలా ఉంటుందో చూపించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను అని చెప్పడం ఆపేశాడు రోహన్. అదంతా వింటున్న రితిక షాక్ అవుతూ, వాట్, ఇంత జరిగిందా? ఇవన్నీ నాకు తెలీదు అని చెప్పింది. తెలిస్తే మాత్రం ఏం చేస్తావు? ఆల్రెడీ ఆ కుటుంబం మొత్తం సర్వనాశనం చేసేసావు కదా. ఇంకా నువ్వు చేయడానికేముంది? కేవలం నీ స్వార్థం కోసం, నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం కోసం వాడిని విధవం చేశావు. అందుకే ఇక్కడ నీతో పాటు ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ వరుణ్ణి కూడా నేను పెద్ద విధవని చేశాను. ఇప్పుడు నేను హ్యాపీ. నా ఫ్రెండ్కు మంచి గిఫ్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఆ వరుణ్ ఎలా సర్వైవ్ అవుతాడో, నువ్వు మళ్ళీ వాడి లైఫ్లోకి ఎలా వెళ్తావో నేను చూస్తాను. ఇక నీతో పని అయిపోయింది. గెట్ లాస్ట్ అని అన్నాడు రోహన్. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ రోహన్. వినోద్ ఫ్యామిలీకి ఇలా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని రితిక ఇంకేదో చెప్పబోతుంటే, ఇనఫ్ రితిక, నీకు ఇక్కడ మాట్లాడడానికి ఏమీ లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను బయటికి గెంటడానికి సెక్యూరిటీ వస్తుంది అని బెదిరిస్తూ అన్నాడు రోహన్. ఆ మాటతో, ప్లీజ్ రోహన్, ఒక్కసారి నేను చెప్పేది విను. వినోద్ ఫ్యామిలీకి ఇలా అయినందుకు నాకు కూడా బాధగానే ఉంది. బట్ అతని లైఫ్ పాడైందని నా లైఫ్ను కూడా పాడు చేసుకోమనడం కరెక్ట్ కాదు కదా అని రితిక ఇంకేదో అనబోతుంటే, వెంటనే ఆమె మెడ పట్టుకొని లాక్కెళ్ళి 10 మెట్ల మీద నుంచి బయటకు పడేశాడు రోహన్. దాంతో మెట్ల మీద నుంచి కింద పడిపోతున్న రితికకు ఫ్లోర్ గీరుకొని పోయి దెబ్బలు తగిలాయి. రోహన్ తిరిగి ఆమె వైపు కూడా చూడకుండా అక్కడి నుంచి విశ్వస లోపలికి వెళ్ళిపోయాడు. కింద పడిన రితిక లేచి కాళ్ళు చేతులు దులుపుకొని ఏడ్చుకుంటూ అక్కడి నుండి మెల్లగా వెళ్ళిపోయింది. మరోవైపు అక్షర, విక్రమ్ తిరిగి ఇంటికి వచ్చారు. వస్తూనే వాళ్ళని చూసిన సూర్యప్రతాప్ నవ్వుతూ ఎదురెళ్ళి, ఎలా జరిగిందిరా మీ ట్రిప్ అని ఇద్దరిని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా విక్రమ్ సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతే, రకరకాలుగా ఉంది తాతయ్య అంటూ అక్కడే ఉన్న సోఫాలో సెటిల్ అయ్యింది అక్షర. చాలా టైర్డ్ అయినట్లు కనిపిస్తున్నావు అక్షర అని నవ్వుతూ అన్నాడు సూర్యప్రతాప్. ఫుల్లుగా టైర్డ్ అయ్యాను తాతయ్య అంది అక్షర. ఓ, మరి మీ శ్రీవారేంటి అలా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు? ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా అని అడిగాడు సూర్యప్రతాప్. అలాంటిది ఏమీ లేదు తాతయ్య, తను చాలా టైర్డ్ అయిపోయాడు. పైగా లాస్ట్ నైట్ సరిగా నిద్ర కూడా పోలేదు, హెడేక్గా ఉందని చెప్పారు అని అంది అక్షర. ఓ, సరే సరే, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, తినేసి రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పాడు సూర్యప్రతాప్. ఓకే తాతయ్య అంటూ పైకి వెళ్ళిన అక్షర తన రూంలోకి వెళ్ళబోయింది. కానీ ఇంట్లో తాతయ్య ఉన్నారు కదా అనుకొని గుర్తు చేసుకొని నేరుగా వెళ్ళి విక్రమ్ డోర్ నెట్టుకొని లోపలికి వెళ్ళింది. అప్పుడే ఫ్రెష్ అయ్యి వాష్రూమ్లో నుంచి టవల్ మీద బయటికి వచ్చిన విక్రమ్ మిర్రర్లో తన వీపుకి ఏవో స్పాట్స్ మంటగా అనిపిస్తుంటే వాటినే చూసుకుంటున్నాడు. అప్పుడే లోపలికి వచ్చిన అక్షర అతన్ని సడన్గా అలా చూసి సారీ సారీ అంటూ వెనక్కి వెళ్ళబోయింది. ఇంతలో ఆగు అంటూ విక్రమ్ కంచుకంఠం వినిపించింది. ఆ వాయిస్కి టక్కున ఆగిపోయింది అక్షర. ఇలారా అన్నాడు విక్రమ్. దాంతో అతని వైపుకు తిరగకుండా 4 అడుగులు విక్రమ్ ఉన్న వైపు వెనక్కి వేసింది అక్షర. ఇటు తిరుగు అన్నాడు విక్రమ్. దాంతో కళ్ళు మూసుకొని విక్రమ్ వైపు తిరిగింది అక్షర. కళ్ళు తెరు అని సీరియస్గా చెప్పాడు విక్రమ్. ఆ మాటతో ఒక కన్ను తెరిచి విక్రమ్ వైపు చూసిన అక్షర, ఏంటిది విక్రమ్, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అడిగింది అక్షర. నీ ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఆపు,
నువ్వు నన్ను పెట్టిన ఇబ్బంది చూపించాలని పిలిచాను అని అన్నాడు విక్రమ్. ఆ మాటతో రెండు కళ్ళు తెరిచి విక్రమ్ వైపు అర్థం కానట్లుగా చూసింది అక్షర. ఆ తర్వాత అతని వీపుపై చూడగానే అక్షర చేతిఘాట్లు గుర్తులు కనిపించాయి. అది చూసి షాక్ అవుతూ, ఏంటిది విక్రమ్, ఏమైంది, ఈ గాయాలన్నీ ఏంటి అని కంగారుగా అడిగింది అక్షర. ఏమైందో తెలియట్లేదా, ఎంత అమాయకంగా అడుగుతున్నావు, ఇవన్నీ నువ్వు చేసిన గని కార్యాలే అని అన్నాడు విక్రమ్. ఆ మాటతో షాక్ అవుతూ, వాట్, నేను చేశానా అని అయోమయంగా చూస్తూనే, ఐఎమ్ సారీ విక్రమ్, డ్రింక్ చేసున్నాను కదా, మత్తులో గీకేశానేమో అని ఆ గాయాలను చేత్తో తడుముతూ చెప్పింది అక్షర. అంతేకాని ఏ సిచ్యువేషన్లో ఇలా చేసేవో మాత్రం నీకు గుర్తు రావడం లేదా అని మనసులోనే అనుకుంటూ పళ్ళు కొరుక్కున్నాడు విక్రమ్. నొప్పిగా ఉందా అని కంగారుగా అడుగుతూ తన చేతిని వెనక్కి తీసేసుకుంది అక్షర. లేదు, చాలా హాయిగా ఉంది అని వెటకారంగా అంటూ డ్రెస్అప్ అయ్యాడు విక్రమ్. అది చూసి, ఏంటిది విక్రమ్, మీరు ఆఫీస్కి వెళ్తున్నారా, ఈ డ్రెస్ వేసుకున్నారు అని అడిగింది అక్షర. అవును, ఆఫీస్కి వెళ్ళి ఆల్మోస్ట్ 1 వీక్ దాటింది అని సీరియస్గా చెప్పి తన ల్యాప్టాప్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు విక్రమ్. ఇక ఆ మాటతో అక్షర భుజాలెగరేసి ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద వాలి హాయిగా నిద్రపోయింది. రెడీ అయ్యి కిందికి వస్తున్న విక్రమ్ని చూసి, ఏంటిది విక్రమ్, ఇప్పుడే కదా వచ్చావు, రెస్ట్ తీసుకోకుండా అప్పుడే ఆఫీస్కి వెళ్ళాలా, అయినా ఇంత అర్జెంటుగా నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోతే వచ్చిన నష్టమేముంది అని అడిగాడు సూర్యప్రతాప్. ఆ మాటతో, నేను ఆఫీస్కి వెళ్ళి చాలా డేస్ అవుతుంది తాతయ్య, పెండింగ్ వర్క్స్, పెండింగ్ సిగ్నేచర్స్ ఉండుంటాయి, వెళ్ళి కంప్లీట్ చేసుకొని వస్తాను అంటూ బయటికి వెళ్ళబోయాడు విక్రమ్. ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ నేను చేయించేశాను విక్రమ్, జస్ట్ సిగ్నేచర్స్ మాత్రమే పెండింగ్, అందులోనూ ఇంపార్టెంట్వి ఏమీ లేవు, రేపు వెళ్ళి చేసుకోవచ్చులే, వచ్చి రెస్ట్ తీసుకో అని చెప్పాడు సూర్యప్రతాప్. నో తాతయ్య, నాకు ఆఫీస్కి వెళ్ళాలని ఉంది, నేను వెళ్తున్నాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు విక్రమ్. వీడేంటి వచ్చి నా మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు అని మనసులోనే అనుకున్నాడు సూర్యప్రతాప్. మరోవైపు బయటికి వెళ్ళి కారెక్కబోయిన విక్రమ్, ఇదంతా మీ వల్లే జరిగింది తాతయ్య, మమ్మల్ని మీరు హనీమూన్కి పంపించకపోయి ఉంటే మా ఇద్దరి మధ్య ఇంత చనువు వచ్చేది కాదు, అక్షరతో ఆ రాత్రి నాకు గడిచేది కాదు, మీరు తప్పు చేశారు తాతయ్య అని అనుకుంటూ కారులో ఆఫీస్కి వెళ్ళిపోయాడు విక్రమ్. కంపెనీలో అడుగుపెట్టిన వెంటనే అందరూ విష్ చేస్తుంటే వాళ్లను దాటుకొని తన రూమ్కి వెళ్ళి కూర్చున్న విక్రమ్ చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అతని అసిస్టెంట్ హేమంత్, సార్ సిగ్నేచర్స్ చేస్తారా, ఫైల్స్ తీసుకుని రానా అని అడిగాడు. ఇప్పుడేం వద్దు హేమంత్, నేను అడుగుతాను, నువ్వు బయట వెయిట్ చేయి అని చెప్పాడు విక్రమ్. ఓకే సార్, సారీ అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు హేమంత్. అప్పుడు విక్రమ్ తన 2 చేతులను కణతలపై పెట్టి నొక్కుంటూ, ఓ మై గాడ్, ఏంటి స్ట్రెస్, ఎంత బిజినెస్ వర్క్ ఉన్నా నాకెప్పుడు ఇంత స్ట్రెస్గా అనిపించకపోయేది, కానీ ఆ ఒక్క రాత్రి కొన్ని గంటలు నన్ను సెన్స్ కోల్పోయేలా చేసింది. ఇప్పుడు ఈ విషయం అక్షర్కి ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, చెబితే తను ఎలా రియాక్ట్ అవుతుంది, ఇక లాస్యకి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది, తను అనుమానిస్తుంటే మేము జెన్యూన్, మా మధ్య ఫ్రెండ్షిప్ తప్ప ఏం లేదు అంటూ తననే బ్లేమ్ చేశాను, ఇప్పుడు మాకే తెలియకుండా ఇలా జరిగిందంటే తను నమ్ముతుందా అని ఆలోచిస్తూ గడిపేశాడు. అతనికి ఆ సిచ్యువేషన్ లైఫ్లో ఎప్పుడూ ఎదురవలేదు. అతని ఈ ఆలోచనలో ఉండగానే ఇంతలో అతని మొబైల్కి ఒక నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది. దాంతో వెంటనే మొబైల్ ఓపెన్ చేసి చూసిన విక్రమ్ అందులో కనిపించిన మెసేజ్ను చూసి షాక్ అయ్యాడు. మరోవైపు సిటీ అవుట్స్కట్స్లో కార్ బ్యానెట్పై కూర్చొని డ్రింక్ చేస్తూ బాధపడుతున్నాడు వరుణ్. అప్పటికే తనను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని తన అసిస్టెంట్ వేణుకు చెప్పి ఫోన్ ఆఫ్లో పెట్టేశాడు. అతనికి లైఫ్ అంతా శూన్యమైపోయినట్లుగా అనిపిస్తోంది. ఒకవైపు ప్రాజెక్ట్ ఇవ్వకపోవడంతో ఖచ్చితంగా తాను లీగల్ ఇష్యూస్ ఎదుర్కోవాలి అని అతనికి తెలుసు. తన ప్రాపర్టీ ఉంటుందో జీరో అవుతుందో అర్థం కాని పరిస్థితి. అది పక్కన పెడితే తాను ప్రేమించిన అమ్మాయి కోసం తనను ప్రేమించే వాళ్ళను కూడా వదిలేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ రీతిగా ఇలా మోసం చేసిందంటే అతను తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడే అతనికి అక్షర గుర్తొచ్చింది. ఆమెతో గడిపిన క్షణాలతో పాటుగా లాస్ట్ టైం ఆమెను అరెస్ట్ చేయించాలనుకున్నందుకు విక్రమ్ క్రియేట్ చేసిన డిస్టర్బెన్సెస్, దాని నుంచి కోలుకోవడానికి ఈ నెల రోజులు అతను పడిన కష్టం, ఇప్పుడు అవన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అవ్వడం, ఇలా జరిగినవన్నీ మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ఏడుస్తూ డ్రింక్ చేస్తున్నాడు వరుణ్. అతను ఈ బాధలో ఉండగానే
అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు అతని అసిస్టెంట్ వేణు. వేణుని చూస్తూనే, నేను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ముందిక్కడి నుంచి వెళ్ళిపో, గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్ అని కోపంగా అరిచాడు వరుణ్. ఆ మాటతో, వెళ్ళిపోతాను సార్, మీకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతాను అని వేణు అనగానే నుదురు చిట్లించి అతని వైపు చూశాడు వరుణ్. అప్పుడు తన చేతిలో ఉన్న కార్ కీస్, క్రెడిట్ కార్డ్స్, ఆఫీస్, ఇంటి కీస్, ల్యాప్టాప్ అన్నీ వరుణ్ క్యాబినెట్పై పెట్టిన వేణు, సార్, ఆల్రెడీ ఆఫీస్కి లీగల్ నోటీసులు వచ్చాయి. సో ఇక మీరు కంపెనీని వదులుకోక తప్పదు. ఈ లెక్కన మీరు మాకు ఇక జీతాలు కూడా ఇవ్వలేరు. నేను నెల జీతం కోసం పని చేసుకునేవాడిని సార్. జీతం లేకుండా మీ దగ్గర పని చేయలేను. అందుకే ఇప్పుడే రిజైన్ చేస్తున్నాను అంటూనే పాకెట్లో నుంచి రిజైన్ లెటర్ తీసి అక్కడ పెట్టాడు వేణు. దాంతో వరుణ్ అతన్ని కోపంగా చూస్తూ, హౌ డేర్ యూ, నా దగ్గర నుంచి రిజైన్ చేస్తావా? అసలు నేను నిన్ను ఎలా చూసుకున్నాను? ఇవ్వాల్సిన దానికంటే అన్నీ ఎక్కువే ఇచ్చాను. అలాంటప్పుడు నువ్వు ఈ టైంలో ఇలా బిహేవ్ చేస్తావా? యూ చీటర్ అంటూ అతని షర్ట్ పట్టుకున్నాడు వరుణ్. మెల్లగా అతని చేతుకుల్ని వదిలించుకుంటూ, చీటింగ్ గురించి మీరు నాతో మాట్లాడకండి సార్. మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని నమ్ముకున్న అక్షర మేడంను మీరు చేసింది చీటింగ్. అలానే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్న రితికా మేడం తన హస్బెండ్ని చేసింది చీటింగ్. అండ్ అదే రితికా మేడం ఇప్పుడు మిమ్మల్ని కూడా చీట్ చేశారు. దాని పర్యవసానంగానే ఈరోజు మీరిక్కడ ఒంటరిగా బికారిగా నిలబడ్డారు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఒక ఆడపిల్లని బాధ పెడితే ఏ రోజైనా ఖచ్చితంగా అనుభవిస్తారు సార్. అందుకు మీరే నిదర్శనం. ఇక సెలవు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేణు. వెళుతున్న అతన్ని చూస్తూ పళ్ళు కొరికిన వరుణ్ కోపంతో క్యార్ బ్యానెట్పై ఉన్న వస్తువులన్నింటినీ విసిరి కొట్టాడు. దాంతో అవి కింద చెల్లాచెదురుగా పడిపోయాయి. కింద పడిన ల్యాప్టాప్పై కాలు వేసి గట్టిగా తొక్కాడు. కనిపించిన తన వస్తువులన్నీ తీసి దూరంగా విసిరేశాడు. పిచ్చి పిచ్చిగా ఆ ప్రదేశం మొత్తం తిరుగుతూ కింద ఉన్న రాళ్లు తీసి తన కారు అద్దాలు తానే పగలగొట్టుకున్నాడు. అసలు ఏం చెయ్యాలో, పూర్తి అగాధంలో పడిపోయిన తన లైఫ్ను ఇక ముందు ఎలా లీడ్ చేయాలో తెలియక పిచ్చెక్కిపోతూ గట్టి గట్టిగా అరుస్తున్నాడు వరుణ్. ఫైనల్గా ఆ కోపంలో, ఇక నేను బ్రతికి ఉపయోగమేముంది, నేను ఇప్పుడే చచ్చిపోతాను అని నిర్ణయించుకొని కార్తో సహా ఎదురుగా ఉన్న లోయలో పడిపోవాలని డిసైడ్ అయ్యి తన కార్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుండగా సరిగ్గా అప్పుడే స్పీడ్గా ఒక కారు వచ్చి పక్కనే ఆగింది. దాంతో కారు డోర్ వదిలేసి అటుగా చూశాడు వరుణ్. అప్పుడే ఆ కారులో నుంచి దిగిన వ్యక్తిని చూసి అతను షాక్తో నోరు తెరిచాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.